హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ రివ్యూస్. జస్ట్ ఇప్పుడే విజయ్ నటించిన జననాయకుడు మూవీని చూసి రావడం అయితే జరిగింది. హానెస్ట్ గా ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. దానితో పాటు ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ చాలా అభ్యంతరాలు చెప్పి చాలా సార్లే పోస్ట్ పోన్ అయితే చేయించింది. అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేయించింది అండ్ అలాగే ఈ మూవీ పోస్ట్ పోన్ అవడం వల్ల విజయ్ కలిగిన లాభం ఏంటి, చాలానే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మూవీ ఎలా అనిపించింది అని చెప్పాలంటే, నాకైతే ఆల్రెడీ భగవంత్ కేసరి మూవీ చూడడం వల్ల అండ్ అలాగే మూవీలో కొన్ని సీన్స్ వాళ్ళు కాపీ చేశారని చెప్పి అంటే తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. సో వాటన్నిటి వల్ల పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. బట్ విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీ తర్వాత, సీఎం అయిన తర్వాత తన నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అండ్ ఆఖరి మూవీ కూడా ఇదే అవడం వల్ల సో ఆయన గురించే వెళ్ళా. నేనైతే మూవీని ఆయన వరకు బాగానే ఎంజాయ్ చేశా. అంటే తెలిసిన స్టోరీయే, బట్ వాళ్ళు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. మెయిన్లీ విజయ్ గారి కోసం ఆయన పొలిటికల్గా యూజ్ అవుతుందని చెప్పి కొన్ని సీన్స్ కానివ్వండి, కొన్ని డైలాగులు కానివ్వండి మూవీలో చాలానే ఉన్నాయి. అందువల్ల సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాని అన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిందని నేనైతే అనుకుంటున్నా. బట్ ఓవరాల్ గా పోస్ట్ పోన్ చేయడం కూడా విజయ్ టీవీకే పార్టీకి మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కనుక అప్పుడు రిలీజ్ అయ్యి ఆ తర్వాత విజయ్ సీఎం అయ్యి ఉంటే సినిమాని యూజ్ చేసుకొని ప్రజల్లో ఆదరణ పొంది ఓట్లు వేయించుకొని గెలిచాడు అని చెప్పి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవారు. ఎందుకంటే అలాంటి సీన్స్ కానివ్వండి, అలాంటి డైలాగ్స్ కానివ్వండి ఉన్నాయి ఈ సినిమాలో. బట్ ఇప్పుడు వాళ్ళు చేసిన మేలు ఏంటంటే, ఈ సినిమా ముందే రిలీజ్ అయ్యి ఉంటే తమిళనాడు సీఎం సి విజయ్ జోసెఫ్ అని టైటిల్ గా ఏదైతే పడిందో అది పడేది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నింద కూడా వేయలేరు. అంటే విజయ్ ఈ సినిమా రిలీజ్ అవ్వకపోయినా సరే భారీ మెజార్టీతో గెలిచాడు కాబట్టి సినిమాని యూజ్ చేసుకొని గెలిచాడు అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేరు. సో ఈ విధంగా విజయ్కి అండ్ టీవీకే పార్టీకి ఈ సినిమా ఆఫ్టర్ ఎలక్షన్స్ రిలీజ్ అవడం అనేది నిజంగా మంచి పరిణామం అని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాని ఎందుకు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారు, అంతలా ఏముందో అడ్డుకోవాల్సిన అవసరం అయితే నాకైతే అర్థం కాలేదు. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా చేశారని నాకైతే అనిపించింది. బట్ అక్కడ పాలిటిక్స్ గురించి మనకు అనవసరం కాబట్టి ఆ టాపిక్ ని వదిలేద్దాం. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, హానెస్ట్ గా చెప్పాలంటే మీరు చాలా రివ్యూలో చూసి ఉంటారు, ఈ సినిమా అలా ఉంది, ఇలా ఉంది, అది దించారు, ఇది దించారు అని చెప్పి దించుతారు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాని ఇంకోసారి చూసే ఫీలింగ్ వస్తే ఎలాగ దించినట్టే ఉంటుంది. బట్ ఎవరైతే విజయ్ గురించి వెళ్తారో, విజయ్ సీఎం అయ్యాక రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా అండ్ ఇదే లాస్ట్ సినిమా, మళ్ళీ తను తీస్తారో లేదో, నేను కేవలం విజయ్ గురించి సినిమాకి వెళ్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే సినిమాకి వెళ్ళండి. లేదు నేను భగవంత్ కేసరి చూశాను మళ్ళీ అలాగే ఉంటే నేను తట్టుకోలేను అంటే వెళ్ళకండి. ఎందుకంటే మూవీ వెళ్ళే టెంప్లెట్ అలాగే ఉంటుంది. కొన్ని సీన్స్ ను కూడా యాజ్ టీజ్ గా పెట్టేశారు. యాజ్ టీజ్ అంటే కొంచెం అలాగే తీశారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఉంటుంది. అండ్ అలాగే శ్రీలీల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో భగవంత్ కేసరిలో, ఇందులో మమతా బైజు క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. బట్ హీరో సైడ్ నుంచి కొన్ని పొలిటికల్ యాంగిల్స్ అండ్ అలాగే కొన్ని సీన్స్, ముఖ్యంగా విజయ్కి ఎలివేషన్ ఇచ్చే సీన్స్ కొన్ని పడతాయి. అవైతే చాలా బాగా అనిపించాయి. విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ రేంజ్ లో ఉంటాయి. తమిళనాడులో అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. బట్ మన తెలుగు ఆడియన్స్ మేబీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనకి ఆల్రెడీ చూసాం కదా అని ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి. బట్ విజయ్ కోసం వెళ్తానంటే మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు ఓన్లీ విజయ్ కోసం. అండ్ అలాగే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ కూడా బాగానే చేశారు. మెయిన్లీ విజయ్, ఆయన గురించి చెప్పవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ కి ఆయన ఒక మాస్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి. ఇకపోతే చాలా రోజులకి పూజ హెగ్డే గారిని చూపించారు. చాలా లిమిటెడ్ రోల్ అయినా సరే ఉన్నంతసేపు కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా చాలా బాగానే చేసిన ఒక మమతా బైజు క్యారెక్టర్ అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన భగవంత్ కేసరి శ్రీలీల చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో తను ఇందులో ఆ రోల్ చేసింది కాబట్టి ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే నాకైతే మాత్రం శ్రీలీల గారే బాగా చేశారని అనిపించింది. ఎందుకంటే భగవంత్ కేసరి చూసినప్పుడు శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ చూస్తే వచ్చిన ఫీలింగ్ అయితే ఈ జననాయకుడు చూసినప్పుడు మమతా బైజు పెర్ఫార్మెన్స్ చూసి అయితే ఆల్రెడీ చూడడం వల్ల ఏదైనా కారణం కానివ్వండి, నాకైతే భగవంత్ కేసరిలో శ్రీలీల క్యారెక్టరైజేషన్ చాలా బెటర్ అనిపించింది. టూ గుడ్ యాక్టింగ్ చేసింది. అండ్ శ్రీలీల గారి కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అది మనందరికీ తెలుసు. సో ఓవరాల్ గా సినిమా అయితే డీసెంట్ ఉందనే చెప్తా. మెయిన్లీ విజయ్ గారి ఫ్యాన్స్ గా మాత్రమే, మన తెలుగు ఆడియన్స్ కి వస్తే విజయ్ గారి ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. అండ్ బీసీ సెంటర్లో సినిమా అయితే గట్టిగానే ఆడుతుంది తప్ప. ఎందుకంటే నేను ఒక పెద్ద ఆయన అడిగాను సినిమా ఎలా ఉంది అంటే, చాలా బాగుంది సినిమా అన్నారు. అంటే ఆల్రెడీ భగవంత్ కేసరి రిలీజ్ అయింది కదా, అదే సినిమా కదా ఏముంది అంటే, భగవంత్ కేసరి కూడా చూశాను బట్ అది వేరు ఇది వేరు అంటున్నారు. అంటే అందరూ అంతలా గుర్తుపెట్టుకోరు కదా, ప్రతి సీన్ చూస్తారు, కొంతమంది మర్చిపోతారు. కాస్త కోస్త ఈ జంజీ బ్యాచ్ కానివ్వండి, ఈ రివ్యూయర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకొని అది ఉందా లేదా అలా రకరకాలుగా చూస్తారనమాట. బట్ ఓవరాల్ గా విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేసేలాగే ఉంది. సో నాకైతే ఇదే ఫీలింగ్ కలిగింది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీ ఒపీనియన్, అసలు ఈ సినిమా పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్పండి. రేపు చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.